ఎల్లారెడ్డిపేటలో జనావాసాల మధ్య నిర్మిస్తున్న కారంపొడి ఫ్యాక్టరీని నిలిపివేయాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 150కి పైగా కుటుంబాలు సొంత ఇంటిని నిర్మించుకొని ఉంటున్నాయని, వీటి మధ్యలో కొందరు రేకుల షెడ్డు కోసం పర్మిషన్ తీసుకుని కారంపొడితో పాటు ఇతర మసాలా దినుసుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ప్రజాప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పైన విచారణ చేపట్టి వదిలిపెట్టారు. దీంతో కాలనీవాసులు ఆగ్రహంతో ఆదివారం రోజున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కారంపొడి ఫ్యాక్టరీని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. ఫ్యాక్టరీ వల్ల కాలనీవాసులకు శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని, సమీపంలో పాఠశాల కూడా ఉందని వెంటనే అధికారులు స్పందించి నిలిపివేయాలని కోరారు. 11వ వార్డులో కమర్షియల్ ఏరియాలో ఈ యొక్క కాలనీవాసులకు కారపొడి మిషన్ పెట్టడం వల్ల జనాలకు రెసిడెన్షియల్ ఏరియాలో కారపొడి పెద్ద మిషన్ పెట్టడం వల్ల ఈ కాలనీవాసులకు పొల్యూషన్ ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు కానీ, మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క కాలనీవాసులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎల్లారెడ్డిపేట గ్రామం మరియు మండలంలో ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ అని చెప్పని ఇక్కడ వార్డ్ నెంబర్ 11 ఇక్కడ దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు గడుపుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ జోన్. ఈ రెసిడెన్షియల్ జోన్లో ఒక పెద్ద మిషనరీ తీసుకొచ్చి ఆ మిషనరీ తోటి మిర్చి పౌడరు, హల్దీ పౌడరు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన అని ఒక మసాలాలు తయారు చేస్తూ ఈ మసాలాలకు సంబంధించి ఆ గాలి వెళ్ళిపోవడానికి ఇట్లాంటి జాలీలు పెట్టుకొని అటొక జాలి ఇటొక జాలి ఇట్లాంటి జాలీలు పెట్టుకొని దాంట్లో పెద్ద పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టి ఆ లోపల ఉన్న ఘాటు కుంట ఏదైతే ఉంటుందో అది దాని నుంచి బయటకు వెళ్ళిపోయే విధంగా చేసేసరికి నిన్నటి వరకు బ్యానర్ పెట్టారు. ఇక్కడ కారపొడి, మసాలా, హల్దీ ఇవన్నీ పట్టి అమ్మవాడును అని చెప్పని ఒక పెద్ద బ్యానర్ పెట్టారు. దీన్ని చూసుకొని మేము ఇక్కడ గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చినాము, ఎంపీడీ వారికి కంప్లైంట్ ఇచ్చినాము. వారు విచారణకని చెప్పి పిలిచి గ్రామ పంచాయతీకి విచారణకని పిలిచారు. అక్కడికి పోయిన తర్వాత మాకు పూర్తిగా మాకు వాళ్ళ మీద ఇది లేకుండా ఏమంటున్నారంటే మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉంటే ఏమవుతుంది గాలిలోనే కదా పోయేది అది అని చెప్పని అంటారు. ఇది నీళ్ళల్లో పోయేది కాదు, నీళ్ళ ద్వారా పోయేది కాదు, ఇది గాలిలో వ్యాప్తి చెందేది. దీనివల్ల బయట కూలర్లు పెట్టుకున్నా, ఫ్యాన్లు పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా ఏసీలు పెట్టుకున్నా కూడా ఆ ఏసీల ద్వారా లోపలికి పడుకున్న మన ఇంట్లోకి వ్యాప్తి చెంది పూర్తిగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. ఇట్లాంటి పూర్తిగా ఘాటు బయటకు వెళ్ళడానికే ఇంత పెద్ద జాలీలు పెట్టుకున్నారు. చాలా పెద్ద మిషనరీ ఇది. 10 HP, 20 mm, 40 mm మిషనరీలు పెడుతున్నారు దీంట్లో. సో దీంట్లో ఇక్కడ ఈ దగ్గరలోనే ఒక మంచి మాస్టర్ మైండ్స్ అనే స్కూల్ ఉన్నది. మా పిల్లల్ని కూడా దాంట్లో మంచి ఎడ్యుకేషన్ ఉందని చెప్పి దాంట్లో చేరుతామని చెప్పని అనుకుంటే దీనికి సమీపంలో ఉన్న ఈ స్కూల్లో కూడా పిల్లలు ఇక్కడ ఇంట్లో ఘాటు కుమ్ట వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ స్కూల్లో పోయినా కూడా ఇదే వస్తూ ఉంటుంది. ఇక ఆ స్కూల్ సంగతి ఏందని మాకు అర్థమవుతలేదు. ఇక్కడ దగ్గరలో ఒక 1000 మందికి సరిపోయేంత వాకింగ్ చేసుకోవడానికి, సాయంత్రం పిల్లలు ఆడుకోవడానికి ఒక చాలా అతి పెద్ద విశాలమైన గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక పార్క్ ఉన్నది, పెద్ద పార్క్ ఉన్నది. దీని పక్కనే, దీని వెనకాల ఇక్కడ దీన్ని ఆనుకొని అక్కడ ఇప్పుడు ఆ 1000 మందికి సరిపోయేంత పార్కు, అతి విశాలమైన పార్కు రేపు పొద్దున పనికి రాకుండా అయిపోతుంది. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు, ముసలి, ముతక, ఈ ప్రజల ఆందోళన ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అసలే పట్టించుకోవట్లేదు. వీళ్ళు మేము కంప్లైంట్ పెడితే వాళ్ళు ఆపుతున్నట్టు తూతు మంత్రంగా ఆపుతున్నారు. ఇక్కడ వచ్చి మాత్రం మళ్ళా సెలవు దినాలలా పని చేస్తూనే ఉన్నారు, పని నడిపిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ 20 రోజులు అవుతుంది మేము కంప్లైంట్ ఇచ్చి. ఇప్పటి వరకు ఆ పని యథావిధిగా నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఇంతమంది 100-150 కుటుంబాల సంబంధించి ఎవరి గోడు ఈ గ్రామ పంచాయతీ కానీ, పాలకవర్గం కానీ, ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు.